నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధ్యక్షుడి ఎంపిక అంశం చర్చనీయాంశంగా మారింది। రాష్ట్ర పార్టీలో సమన్వయ లోపం, ముఖ్య నేతలు ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్, క్యాడర్లో నిస్తేజం నెలకొంది। ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవితో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నారు। దీంతో ఆయన తెలంగాణ పైన దృష్టి పెట్టలేకపోతున్నారు। పార్టీని ముందుండి నడిపించే నాయకుడే లేకపోవడంతో కమల్నాథులు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు। త్వరగా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం పైన ఒత్తిడి పెరుగుతుంది। కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడాలంటే బీజేపీకి కత్తి మీద సాము లాంటిది। పార్టీ నేతలను సమన్వయం చేస్తూనే గ్రామ స్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే అధ్యక్షుడు ఈటల రాజేందర్ను నియమించాలనే అభిప్రాయం మెజార్టీ నేతల్లో ఉందట। అయితే ఈటలకు అధ్యక్ష బాధ్యతలు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నారట। పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు సూచిస్తున్నట్టు చెప్తున్నారు। తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఈటల రాజేందర్ పేరే వినిపించింది। ఆయనే దాదాపు ఖాయం అనే పేరు వచ్చింది। మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఈటలకు కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని అనుకున్నారు। కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి సీనియర్ జాబితాలో బండి సంజయ్కు చోటు దక్కింది। దీంతో ఈటలకు నిరాశ తప్పలేదు। ఇప్పుడు అధ్యక్ష పదవి విషయంలోనూ ఈటలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి। అనూహ్యంగా తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది। ఈయన తెలంగాణలో బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు। తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు। అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీగా 2 సార్లు బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు। పార్టీ విధేయత, ఆర్ఎస్ఎస్ అండదండలు మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి। పైగా క్రిమినల్ సివిల్ చట్టాలపైన పూర్తిగా అవగాహన ఉన్న లాయర్ కూడా। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ అండదండలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది। అయితే బీజేపీకి అగ్రవర్ణ పార్టీ అనే పేరుంది। కేంద్ర మంత్రి, అటు రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు। మరోవైపు బీజేఎల్పీ నేతగా రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు। ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఖచ్చితంగా బీసీలకే ఇస్తారని ఆ సామాజిక వర్గ నేతలు గట్టిగా నమ్ముతున్నారు। ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పింది। ఆ విధంగా చూస్తే ఈటలకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి। అయితే ఈటలతో పాటు ధర్మపురి అరవింద్, పాయల్ శంకర్, యాండల లక్ష్మీనారాయణ, ఆచారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి। కొత్తగా పార్టీలోకి వచ్చిన ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారని ఓ వర్గం వాదిస్తుంది। కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంధ్యలు కూడా ఈటలకు అడ్డుపడుతున్నారనే గుసగుసలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి। అయితే గ్రామ స్థాయికి పార్టీని విస్తరించి లోకల్ సంగ్రామంలో సత్తా చాటాలంటే ఈటల పేరే ప్రముఖంగా చెప్తున్నారు। ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కమల్నాథులు అంతే స్పీడ్గా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారనే పేరుంది। ఏది ఏమైనా తెలంగాణ పైన భారీ ఆశలు పెట్టుకున్న అధిష్టానం అధ్యక్షుడి ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతుందనే చర్చ అయితే జరుగుతుంది। బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచే అధ్యక్ష పదవిపై గురిపెట్టిన ఈటల ఈసారైనా అనుకున్నది సాధిస్తారో లేదో చూడాలి। ఇది మెటా న్యూస్ అప్డేట్। ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్। మీరిచ్చే సపోర్ట్తోనే ఈరోజు మేము 95K రీచ్ అయ్యాం। ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే। దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।